హాయ్ అండి, మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన అన్నంతో అప్పడాలండి. మన ఇంట్లో అన్నం మిగిలినప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా అప్పడాలాగా వేసుకుండా పెట్టుకున్నారంటే చాలా రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పప్పుచారు అలా చేసుకున్నప్పుడు దాని సైడ్ ఇలా వేపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. బొగాన లాంటివి తీసుకొని ఇప్పుడు దీంట్లోకి 2 కప్పుల రైస్ అండి, ఉడకబెట్టిన అన్నము. ఇప్పుడు దీంట్లోకి 2 కప్పులున్నర నీళ్ళు వేసుకుందాము. మనము అన్నం చేసుకున్న తర్వాత మిగిలిపోతుంది కదండి రైస్, దాంతో చేస్తున్నాను, వేస్ట్ చేయ. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు. నేను రైస్ చేసేటప్పుడే ఉప్పు వేసి చేస్తానండి రైస్, అందుకే ఉప్పు తక్కువ వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుని రైస్ చేయని వాళ్ళు కానీ ఉంటే ఉప్పు 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి, 1/2 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ అండి. మొత్తం వేసుకొని కలుపుకుందాము. దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందామండి. మీరు కుక్కర్కి వేసుకున్న వాళ్ళైతే మొత్తం ఇలానే వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇదిగోండి, మొత్తం ఇలా ఉడికించుకోవాలి. కొద్దిగా వాటర్ ఉండాలండి, ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. అందుకే ఈ మాత్రం వాటర్ ఉంటే సెట్ అవుతుంది. కుక్కర్ వేసుకున్న వాళ్ళకైతే ఆ వాటర్ 2 విజిల్కే సెట్ అవుతుందండి, తెలిసిపోతుంది. కుక్కర్ లేని వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలని నేను ఇలా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారబెట్టుకున్నాము. ఇదండి చల్లారిందండి. ఇప్పుడు దీన్ని మనము మిక్సీకి వేసుకుందాము. ఇలానే మొత్తం వేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న పాపడాల్లాగా వేసుకుందామండి. రైస్ ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా వేసుకోండి, మంచి టేస్టీగా ఉంటాయండి పాపడాలు. ఇదిగోండి, 2 కప్పుల మిగిలిపోయిన అన్నంతో ఇన్ని అప్పడాలు అయినాయండి నాకు. ఇప్పుడు దీన్ని వేపి చూపిస్తాను. ఆయిల్ పెట్టుకున్నాను, ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు మనము వేపుకుందాము మనం చేసుకున్న అప్పడాలని. ఇదిగోండి, ఇలా వేపుకున్నాను. పప్పు చారులోకి సైడ్కి పెట్టుకుందంటే బాగా టేస్ట్గా ఉంటుందండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి, మిగిలిపోయిన అన్నంతో ఎంతో టేస్టీగా ఉండే అప్పడాలు రెడీ అండి.